మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలోనే 7 నియోజకవర్గాల్లో ప్రజల నుంచి విస్తృత స్థాయిలో సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతు తెలిపారు. ప్రజల నుంచి సేకరించిన ఈ సంతకాల పత్రాలను విజయవాడ కేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానం నుండి రాజవిహార్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల పిల్లలకు అందుబాటులోకి వచ్చిన వైద్య విద్యను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో కూల్చివేయాలనే కుట్రను ప్రజలు ఎప్పటికీ సహించారని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య విద్య పేదల హక్కు అని దాన్ని కార్పొరేట్ సంస్థల చేతిలో పెట్టాలనే ప్రయత్నాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. మరి 2 నెలల పాటు స్వచ్ఛందంగా ప్రతి వైఎస్ఆర్ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి గ్రామంలో ఈ కోటి సంతకాల సేకరణ జరిగినందుకు ముందస్తుగా కూడా మీకందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజలంతా కూడా ఇంకా పేద ప్రజల తరఫున మరి వైఎస్ఆర్సీపీ ఇంకా కూడా ఉధృతం చేస్తాదని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఎవరు కూడా ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త మరి ఇళ్లకు వెళ్ళి కోటి సంతకాల సేకరణ చేపట్టి ఇంతే మరి పత్తికొండ నియోజకవర్గంలో మరి 60,000 పైగా చేయడం జరిగింది. మరి పత్తికొండ నియోజకవర్గం ప్రజలందరికీ, నాయకులకు, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా నేను మరి కృతజ్ఞతలు మరోసారి తెలియజేస్తున్నాను.